సత్య సువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం ఉంచున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము అపోస్తుల యొక్క బోధన గూర్చి తెలుసుకున్నాం. ఈరోజు అపోస్తుల యొక్క బోధన గూర్చి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే దేవుని ప్రణాళికలో దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నరులు కావాలని దేవుని చిత్తమై ఉన్నది. అయితే ఆ విధముగానే నరులకు అవసరమైనవన్నీ కూడా దేవుడు ముందుగానే కలుగజేసి ఆ తరువాత దేవుడు నరులను కలుగజేసినట్లుగా మనం చూచి ఉన్నాం. అయితే మానవులు దేవుడు తినవద్దని చెప్పిన పండుని తిని దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి పాపము వలన వచ్చు జీతము మరణమును పొంది ఉన్నారు. వారు ఆత్మీయంగా చచ్చిన వారై శారీరకముగా వారు దిగంబరులమని తెలుసుకొనిరి. వారి దిగంబరత్వాన్ని కాపాడుటకు లేదా రక్షించుటకు దేవుడు చర్మపు చొక్కాయలను చేయించి వారికి ఇచ్చాను. చర్మపు చొక్కాయలు చేయించవలెను అంటే చర్మంతో నుంచి చొక్కాయలు రావాలి అంటే ఒక ప్రాణి బలి అవ్వవలసి ఉన్నది. ఆదికాండము 3వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు, అదేవిధముగా 21వ వచనం కూడా మనం చూడగలం. అదేవిధంగా ఆదికాండం 1వ అధ్యాయం అంతయు 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆ యొక్క సృష్టికి సంబంధించినవన్నీ మనం చూడగలమండి. ఆ విధముగా మనం పరిశీలన చేసినట్లయితే సృష్టి ఆరంభము నుంచి కూడా మనం చూసినట్లయితే దేవునికి అనేక మంది బిడ్డలు కావాలి. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఉన్న బిడ్డలు కావాలని చిత్తమై ఉన్నది. వారిని కావాలి అంటే వారికి కావాల్సిన అన్నీ కూడా దేవుడు ముందుగానే కలుగజేసి ఆ తర్వాత మానవులు కలుగజేశారు. దేవునికి వ్యతిరేకమైన పని చేసి వారు ఆ పండును తినటం వల్ల ఆదాములు తినవద్దని చెప్పిన పండును తినటం వల్ల దేవునికి దూరం అయిపోయారు. ఆత్మీయంగా వారు దూరం అయిపోయారు. దూరం అయిపోయారు. శారీరకంగా వారు దిగంబరులేంటో అప్పుడు వారు తెలుసుకున్నారు. అందుకనే వారిని రక్షించుకున్నటకు దేవుడు చర్మపు చొక్కాయలు చేయించినట్లుగా మనం చూస్తున్నామండి. మరి చర్మపు చొక్కాయలు రావాలంటే ఏదో ఒక ప్రాణి బలి అవ్వాల్సిందే కదా. ఒక వ్యక్తికి రక్షణ కావాలి అంటే ఒక ప్రాణి బలి అవ్వాలి, రక్తము చిందించాలి. ఒక వ్యక్తికి రక్షణ కావాలి అంటే ఒక ప్రాణి బలి అయి రక్తం చిందించితేనే రక్షణ కలుగుతుంది. ఆది నుంచి మనం కూడా చూస్తూ ఉంటుంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను కూడా మనం పరిశీలన చేసినట్లయితే వారు కూడా ఆయా బలులను అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ధర్మశాస్త్రంలోకి వచ్చినప్పుడు మోషే గారు కూడా చెప్పినట్లు మోషే గారి ద్వారా దేవుడు సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క 10 ఆజ్ఞల ద్వారా మీరే తప్పు పాపాలు చేయకండి, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, పొరపాటున ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేస్తే పరిశుద్ధమైన పవిత్రమైన గొర్రెను కానీ మేకను కానీ ఇలాంటి పశువులను తీసుకొచ్చి బలి అర్పించండి, వాటి యొక్క రక్తం చిందించడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది అని దేవుడు ధర్మశాస్త్ర చట్టములో వ్రాయించి మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధముగా అలనాడు ఆయా యాజకులు ఆయా బలులు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీలందరూ వారి యొక్క వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆయా పశువులను తీసుకొని వెళితే యాజకులు అక్కడ దేవుని యొక్క మందిరము దగ్గర ఉండి ఆయా బలులు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే రక్తము చిందించుట ద్వారా పాప క్షమాపణ కలుగుతున్నది అని ఒక నియమము పరిశుద్ధ గ్రంథములో రక్తము చిందించుట ద్వారా పాపము క్షమించబడుతుందని ఒక నియమము దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధముగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే సమయంలో ఆయా ప్రవక్తలు కూడా ఈ యొక్క పశువుల ద్వారా చిందింపబడుతున్న రక్తము ద్వారా తాత్కాలికమైన క్షమాపణ ఉంటుంది, కానీ
పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారు. ఆయన పరిశుద్ధ రక్తము చిందించుట ద్వారా సకల మానవాళికి పాపము నుండి రక్షణ కలుగుతుంది అనేసనని ఆయా ప్రవక్తలు ఆది కాలం నుంచే ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది వారు తాత్కాలికంగా అట్లాగా పశువులను బలిలు అర్పించుకుంటూ అలాగ కొనసాగించుకుంటూ వచ్చారు. అదే సమయంలో ప్రవక్తలు యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి, ఆయన మరణ పునరుద్ధానం గురించి ప్రవచించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మనం చూస్తాం మోషే గారు కూడా ప్రవచించారు. నీ వంటి ప్రవక్తను ఇశ్రాయేలీయుల నుంచి మీకు పుట్టించుదును అనేసని మోషే ద్వారా తెలియజేశారు. అదే విధముగా దావీదు ప్రవచించారు, సొలొమోను ప్రవచించారు. ఇట్లా అనేక మంది ప్రవక్తలు యెషయా ప్రవచించారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూడగలము. అదేవిధంగా ఎంతోమంది యెషయా గారు, ఇర్మియా గారు ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ టైంలో వాళ్ళు ఆయా బలులు అర్పించుకుంటూనే పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము చిందించుటకు ఆయన వస్తూ ఉన్నారని ఆయా ప్రవక్తల ద్వారా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధముగా ప్రవచించారు గనుకనే ఆ విధముగా వారందరూ ప్రవచించారు. ప్రవచించిన రీతిగానే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ఆయా ప్రవక్తలు ప్రవచించారు. ప్రవచనాల ప్రకారముగానే ప్రభువారు కన్యామరియ గర్భమున జన్మించారు. ఆయన మరణించారు. ఆయన యొక్క సమస్త అందరి పాపములు ఆయన మీద వేసుకొని ఆయన యొక్క శ్రమ, ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టబడి, ఆయన రక్తం అంతా కూడా ఆఖరి బొట్టు వరకు కార్చి ఆయన చనిపోయి పాతి పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. పాతి పెట్టబడిన తర్వాత ఆయన తిరిగి లేచి ఆరోహణం అయినట్టుగా కూడా మనము తెలుసుకుంటున్నాం. ఇవన్నీ ఎవరు చెప్పారు అంటే ఆది కాలం నుంచి ప్రవక్తలు ప్రవచించుకుంటూ వచ్చారు. ఆయన పుట్టక ముందు ఈ విధముగా ఆయన ఈ లోకమునకు వస్తారు, ఈ విధముగా కన్యమరియ గర్భమున జన్మిస్తాడని ప్రవచించారు. ఆయన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన గురించి వివరించారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరందరూ ఈయన మాట వినుడి అనేసని తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా ఆయన గురించి ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఆయన కన్నా ముందుగా యోహానును కూడా దేవుడు పంపించినట్లుగా చూస్తున్నాం. ఆయన వచ్చాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే గనుడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అని యోహాను ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకమునకు వచ్చిన తర్వాత యోహాను గారు ప్రకటించారు, దేవుడు ప్రకటించాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడు అని పరిశుద్ధాత్ముడు కూడా ప్రకటించినట్లుగా చూస్తూ ఉంటాం. అంతేకాదు ఆయనే దేవుని కుమారుడు అని ప్రజలందరూ కూడా తెలుసుకొనేలాగున ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయనే దేవుని కుమారుడు అని అందరూ తెలుసుకొనటం నిమిత్తమే ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. అవన్నీ అన్ని గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆయన దేవుని కుమారుడు తెలుసుకొనటం కోసం కొన్ని మనకి రాయించి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన వస్తాడని అనేక మంది ప్రవక్తలు ప్రకటించారు. ఆయన వచ్చిన తర్వాత యోహాను గారు అలాగే దేవుడు కూడా ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన చెప్పుకున్నాడు, ఆయన ప్రకటించుకున్నాడు. అంతేకాదు ఆయన గురించి ప్రవచనాల్లో వ్రాయబడిన విషయాలన్నీ కూడా దేవుడు 12 మందిని శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ శిష్యులకు అనేక విషయాలు చెప్పాడు. పుట్టుక గురించి ఆది నుంచి అన్ని విషయాలు కూడా ఆ యొక్క శిష్యులకు దేవుడు అన్ని వివరించి చెప్పాడు. ఆ యొక్క శిష్యుల ముందు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయనే దేవుని కుమారుడు అనుటకు అన్ని విషయాలు ఆ యొక్క అపోస్తలులకు యేసుక్రీస్తు వారు వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఆయన చెప్పినవన్నీ విన్నారు అపోస్తలులు. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా వారు చూశారు కాబట్టి వాళ్ళు విన్నారు, వాళ్ళు చూచారు. అందుకని అవన్నీ కూడా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను అనేసని యేసుక్రీస్తు వారు అపోస్తలులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా ప్రకటించిన రీతిగానే పరిశుద్ధాత్మ వచ్చాడు. వారి మీదకి
పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుకున్నారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తర్వాత ఆ అపోస్తులు ఏం చేశారంటే ప్రవచనాల్లో యేసుక్రీస్తు వారి గురించి ఏమైతే వ్రాయబడి ఉన్నదో ఆయా ప్రవక్తలందరూ ఏ విషయాలైతే వాళ్ళు మీ అపోస్తులు విన్నారో ఆ విషయాలన్నీను యేసుక్రీస్తు వారు వారి కళ్ళ ముందు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అవన్నీను ఆయన మరణించిన విధానము, ఆయన చనిపోవుట, శ్రమ పొందుట, పాతి పెట్టబడుట, ఆయన తిరిగి లెగుచుటను అవన్నీను వాళ్ళు కన్నులారా చూచారు. ఆ కన్నులారా చూచిన విషయాలను పరిశుద్ధాత్మ శక్తి వారిలో ఉన్నది కనుక వారు అవన్నీ విషయాలు కూడా వాళ్ళు గ్రహించుకొని అన్నీ తెలుసుకొని ఆ విషయాలన్నిటిని కూడా వీరు యొక్క గ్రంథంలో వ్రాసి ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అపోస్తులు మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తరువాతనే వారు ఈ విషయాలన్నీ కూడా రాశారు. అపోస్తులు వారికై వారు సొంతగా ఏమీ చేయలే. అలనాడు ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించారు. అలనాడు అబ్రహాము దగ్గర నుంచి నోవాహు దగ్గర నుంచి కూడా ఆయా కాలంలో దేవదూతలు వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవారు. ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలం వచ్చిన తర్వాత దేవుడు ఆ యొక్క మందిరము దగ్గరకు వచ్చి దేవదూత ద్వారా మాట్లాడినట్టుగా దేవదూతలు వచ్చి ఆ యొక్క ప్రవక్తలకు వివరించి చెప్పినప్పుడు ఆ యొక్క ఆత్మను పొందుకొని వారై దేవుని యొక్క ఆత్మ చేత వాళ్ళు ప్రవచించారు. అంతేగాని మనుషులు వ్యక్తిగతంగా ఏ ఒక్క వ్యక్తి కూడా సొంతగా వాళ్ళు రాసినట్టుగా వాళ్ళు ప్రవచించినట్లుగా లేదు. ప్రవక్తలు ప్రవచించిన ఆ సమయాలకు దేవుని యొక్క ఆత్మ వారిలోనికి వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రవచించారు. అలాగే యేసుక్రీస్తు వారి శరీర రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మ దేవుడు ఆయనను గురించి వివరించి చెప్పాడు. ఈయన నా ప్రియ కుమారుడు అని. ఆయనకు ముందు యోహాను సాక్షిగా వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. అంటే యేసుక్రీస్తు వారి గురించి ఇంతమంది సాక్షులుగా ఉన్నారు. అంతే విధంగా అపోస్తులు కూడా వారి సొంతగా ఏమీ వాళ్ళు ప్రవచించలేదు, సొంతగా వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తరువాత ఆ యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాల్లో ఉన్నాయి. వాళ్ళు చూచినవి జరగబోయేవి, వాళ్ళ తర్వాత జరగబోయే విషయాలన్నీ కూడా ఆ యొక్క అపోస్తులు వారు చక్కగా ఒక గ్రంథము రాసి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఇవన్నిటి కూడా ఏ ఒక్క మనిషి కూడా ఒక యోహాను కానీ, ఒక పేతురు కానీ, లేకపోతే ఒక మత్తయ్య కానీ వీళ్ళు ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా వారి సొంతగా రాయలా. అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనిన వారై ఆ యొక్క గ్రంథాన్ని, క్రొత్త నిబంధన గ్రంథాన్ని వాళ్ళు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ క్రొత్త నిబంధనలో వాళ్ళు ఏమి రాశారు అనేసానంటే యేసుక్రీస్తు వారి మరణము, సమాధి, పునరుద్ధానము. ఆయన వెళ్ళిన తరువాత ఆయన జ్ఞాపకం చేసుకున్నటకై ఆయన రోజు అనగా ఆదివారము ప్రభు రోజున ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనకు సంబంధించిన ప్రభు భోజనాన్ని తీసుకోమని వారు ప్రకటించారు. ఇది పిల్ల తరాలన్నిటికంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చే అంతవరకు కూడా ప్రతి ఆదివారం ఎలాగున జరగవలెనని అపోస్తులు ప్రకటించారు. అపోస్తులు వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు సొంతగా వాళ్ళు ఏమీ ప్రకటించలేదు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని వారే ప్రకటించారు. అయితే దేవుని ప్రణాళికలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఆది కాలంలో దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నరులు కావాలనని ఆయన కోరిక ఉన్నది. అయితే ఆ విధముగా కావాలని ఆయన కోరుకున్నారు. ఆ విధముగా కావాలని కోరుకొని మానవులకు కావలసినన్ని కూడా సృజించిన తర్వాత మానవుల్ని ఎంతో ముచ్చటగా చక్కగా మంటిని తీసి బొమ్మను చేసి ఆయన జీవవాయువును ఊది పరిశుద్ధులుగా వాళ్ళు నిలవబెడితే వాళ్ళు సాతాను చెప్పిన మాటలు విని దేవునికి దూరం అయిపోయారు. వారు ఆత్మీయంగా చనిపోయిన వారై ఉన్నారు. అప్పుడు దేవునికి వారు దగ్గరగా వెళ్ళలేరు. ఆయన పరిశుద్ధుడు, వీళ్ళు పాపం చేసిన వారు. దేవునికి సమీపంగా వెళ్ళటానికి అవకాశం లేదు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఎలాగ పాపం చేశారు, నా సమీపంగా ఉండలేరు, కనీసం ఏమైనా పాపములు క్షమింపబడటం కోసము ఈ విధమైన బలులు అర్పిస్తే కాస్తంత ప్రశాంతంగానే ఏమైనా ఉండగలుగుతారేమో అని తాత్కాలికమైన ఆ యొక్క రక్షణ కోసమే ఆ బలులను అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఆ విధముగా వారు అట్లా బలులు అర్పించారే కానీ అది సరి అయిన రక్షణ కాదు. పశువుల రక్తము వల్ల వారికి శాశ్వతమైన రక్షణ వారికి లేదు. అందుకనే ప్రభువారు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన తన కుమారుని పంపించి పరిశుద్ధమైన రక్తమును చిందించి సకల మానవాళి యొక్క పాపమంతా కూడా ఆయన మీద వేసుకొని ఆయన రక్తము చిందించి ఆయన యొక్క రక్తములో ప్రతి ఒక్కరి పాపములు కూడా కడిగిన తర్వాత అప్పుడు మన కడిగింపబడిన మనందరికీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందరైతే ఆయన నామంలో బాప్తీసం తీసుకొని రక్షింపబడతారో వారికి అందరికీ కూడా పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. అలనాడు అపోస్తులకు పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు ఈ యొక్క విషయాలన్నీ ప్రకటించి ముద్రించి చక్కగా ఒక గ్రంథాన్ని ఏర్పడే విధముగా వాళ్ళు సిద్ధం చేశారు. కానీ మనకైతే రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే వరం మనలో ఉండి రక్షింపబడిన మన అందరిలో ఉండి మనల్ని ఎప్పటికప్పటికి నీతి మార్గంలో నడిపించటం కోసం మనలో ఉండి మనతో ఎప్పటికప్పటికి హెచ్చరిస్తూ ఉంటుంది. ఇది తప్పు, అది తప్పు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, మనం ఎలా నడుచుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలని ఆ యొక్క విషయాలన్నీ కూడా మనలో ఉండి మనల్ని ఎప్పటికప్పటికి క్షేమమైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఈ రక్షింపబడిన పరిశుద్ధాత్మ పొందుకొని మనమందరము కూడా ఎవరమై ఉంటాము? యేసుక్రీస్తు వారి యొక్క రక్త సంబంధికులమై ఉంటాము. ఆయన రక్తములో మనల్ని పాపములు కడుగుకొని ఉన్నాడు కనుక క్రీస్తు యొక్క రక్త సంబంధికులం మనము. క్రీస్తు పరిశుద్ధుడు. ఆయన రక్తంలో కడగబడిన మనము కూడా పరిశుద్ధులముగా ఉండి పరిశుద్ధాత్ముని యొక్క సహకారంతో మంచి మార్గములో మనం నడుచుకుంటూ క్రీస్తు రక్త సంబంధికులుగా ఉండి ఈ విధముగా ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనల్ని అందరిని కూడా ఆయన వెంట పెట్టుకొని ఆ యొక్క తండ్రి అయిన దేవుని యొద్దకి అనగా పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళతాడు. ఆ విధముగా తీసుకొని వెళ్ళినప్పుడు ఆ విధముగా మనమందరము కూడా క్రీస్తు ద్వారా దేవుని యొక్క కుమారులము కుమార్తెలము అవుతాము. అది క్రీస్తు ద్వారా మాత్రమే మనం తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరగలుగుతాం తప్ప మన యొక్క వ్యక్తిగత సొంత ఆలోచనలతో కానీ సొంత తెలివితేటలతో కానీ మనమేమీ దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. ఈ విషయాలే అపోస్తులు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఇక్కడ అంటున్నారు, మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ విషయాలనే ఇక్కడ అపోస్తులు పేతురు గారు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 3వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికే ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఎలాగూ నెరవేర్చెను. ప్రభువు సముఖమున నుండి విశ్రాంతి కాలము వచ్చుటట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయనను పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు
నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. చూడండి, ఇక్కడ మోషే మొదలుకొని, అబ్రహాము మొదలుకొని, సమూయేలు మొదలుకొని వీళ్ళందరూ కూడా ఈ దినమును గూర్చే ప్రవచించారంటే ఏ దినమును గూర్చి? యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానం తరువాత, పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత వారందరూ కూడా యేసుక్రీస్తు నామములో ఇంచుమించు 3,000 మంది రక్షింపబడిరు కదా. బాప్తీసం తీసుకొని దేవుని యొక్క రాజ్యములో, క్రీస్తు రాజ్యములో చేర్చబడ్డారు కదా. గత పాఠంలో చెప్పుకున్నాము. ఆ విధముగా అందరూ కూడా క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు యొక్క రాజ్యములో అందరూ కూడా చేర్చబడవలెనని ఈ దినము కోసమే ఇంతమంది ప్రవక్తలు ప్రవచించారయ్యా. ఆయన వచ్చేసాడు. ఏదైతే ప్రవచించారో ఆ కార్యము జరిగిపోయినది. ఆ జరిగిపోయినది అనుటకు మేమందరము సాక్షులము. ఆది కాలం నుంచి ఏ ఉద్దేశం అయితే, ఆది కాలంలోనైతే అనేక మంది ఆయన పిల్లలు కావాలని దేవుని చిత్తము, దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు, కానీ వాళ్ళు తొలగిపోయారు. ఆ తొలగిపోయిన నాటి నుంచి మరలా వారిని ఆయన బిడ్డలుగా చేసుకోవాలని ఆయన ప్రణాళిక ఉండి అనేక మంది ప్రవక్తల ద్వారా ఈ యొక్క యేసుక్రీస్తు వారు వస్తారని ప్రవచించారు. ఆ ప్రవచించిన కార్యము జరిగిపోయింది. ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, పరిశుద్ధాత్మ వరం వచ్చింది, పరిశుద్ధాత్ముడు వచ్చారు. ఇంచుమించుగా సుమారుగా 3,000 మంది బాప్తీసం తీసుకొని క్రీస్తు యొక్క రాజ్యములో చేర్చబడ్డారు. ఆయన రాజుగా ఉన్నారు, వీళ్ళు రాజ్య నివాసులై ఉన్నారు. ఇంకా నానాటికి అనేక మంది ఆయన రాజ్యంలో చేర్చబడుతూ ఉన్నారు. ఈ దినము కోసమే అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలు నెరవేర్చబడినవి. దీనికి మేమందరము సాక్షులము. కనుక ఇక ఏముంది? జరగాల్సింది జరిగిపోయిద్దని జరగాల్సింది జరిగింది కనుక మేము సాక్ష్యముగా ఉన్నాము. ఈ విషయాలన్నీ మేము మీకు ప్రకటిస్తున్నాము. ఇక తర్వాత ఇంకా మళ్ళీ కొత్తగా ప్రవచనాలు ఏముంటాయి? కొత్త ప్రవచనాలు ఏమి లేవు. ఇంకా ఏమన్నా కొత్త ప్రవచనాలు, ఇంకెవరైనా ప్రవక్తలు ఎవరైనా ఉంటే, కొత్త ప్రవక్తలు లేదా కొత్తగా ప్రవచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనేసి అనుకుంటే ఇంకొక యేసు కావాలి. ఆ యేసును గురించి ప్రవక్తలు కావాలి. ఆ యేసు రావటం కోసం ప్రవక్తలు కావాలి. ఆయన వచ్చిన తర్వాత ప్రకటించడానికి కోసం ఇంకో దేవుడు కావాలి, ఇంకో యేసు కావాలి, ఇంకో అపోస్తులు కావాలి. కానీ ఎవరు అవసరం లేదే. అసలు ఆయన సమస్తాన్ని సృజించాడు. ప్రవక్తలందరూ వారి పని వాళ్ళ ప్రవక్తల డ్యూటీ అంటే ప్రవచించటం. యేసుక్రీస్తు వారి పని ఏంటి? ఆయన రావటం, చనిపోవటం, మరణం, పునరుద్ధానము. ఆయన వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ డ్యూటీ అంటే ఆయన వచ్చాడు, ఆయనేమో అపోస్తుల మీదకు వచ్చారు. ఆయన అపోస్తులను ఆధారం చేసుకుని, ఎందుకంటే ఆయన స్వరూపం లేదు కనుక, పరిశుద్ధాత్ముడికి రూపము లేదు కనుక పరిశుద్ధాత్ముడు ఆ యొక్క అపోస్తులలో ఉండి వారికి శక్తిగా ఉండి ఆ విషయాలన్నీ కూడా ప్రకటించాడు. ఆ విషయాలన్నిటిని కూడా జరుగుతున్న విషయాలన్నీ కూడా అపోస్తుల ద్వారా చెప్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా కొత్తగా ప్రవక్తలు ఎందుకు కావాలి? ఎందుకు అవసరం ఏముంది? కొత్తగా ప్రవచనాలు అవసరం ఏముంది? అన్నీ కూడా జరిగిపోయినవి. ఇక మనం చేయాల్సింది ఏమిటి అనేసి అంటే,
ఆ యేసుక్రీస్తు వారిని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఏమైనా తెలుసుకోవటము, మన వ్యక్తిగత పాపములు ఏమైనా ఉంటే ఆ పాపములన్నీ కూడా విడిచిపెట్టేసి రక్షింపబడి ఆయన చేసిన త్యాగాన్ని మనము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని మన పాపములు ఒప్పుకుంటూ దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించటం కోసం మనం సువార్తను ప్రకటించాలి తప్ప ఇంకా మనం కొత్త ప్రవక్తలు కొత్త ప్రవచనాలు కొత్తగా ఏమి చేయటానికి ఏమి లేదు. ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు భోజనం అంతా కూడా సిద్ధమైపోయింది. ఇంట్లో స్త్రీలు చక్కగా ఆహార పదార్థాలన్నీ కూడా భోజనానికి సంబంధించిన అన్ని అన్నం కానీ కూర కానీ పప్పులు కానీ ఏమేం కావాలో కావాల్సినన్ని వండి అన్నీ తీసుకొచ్చి అన్నీ కడిగి అన్నీ వండి శుభ్రంగా చక్కగా అన్ని టేబుల్ మీద సర్ది పెట్టారు. అన్నీ వండి చక్కగా టేబుల్ మీద సర్ది పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? తినటమే. తినే పనే తప్ప ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ కూరలో ఉన్న వంకాయలు తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకొచ్చి నేను బజార్కి వెళ్ళి ఆ వంకాయలు కొనుక్కొని వచ్చి మళ్ళీ అట్లా నేను కోసి కూర చేస్తానను, లేకపోతే ఉడికిన అన్నాన్ని తీసుకొచ్చి మళ్ళీ బియ్యం తీసుకొచ్చి బజార్కి వెళ్ళి నేను బియ్యం తీసుకొచ్చి మళ్ళీ నేను వండుతాను అంటే ఆ అన్నాను మళ్ళీ అలాగ అవ్వదు కదా. వండిన కూర మరలా కూరగాయలు మళ్ళీ బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి మళ్ళీ కూరలు చేయలేం కదా. ప్రవక్తలు కానీ దేవుడు కానీ దేవుని పని దేవుని చేశారు, ప్రవక్తల పని ప్రవక్తలు చేశారు, యేసుక్రీస్తు వారి పని యేసుక్రీస్తు వారు చేశారు. వీళ్ళన్ని విషయాల గురించి 12 మంది అపోస్తులు సాక్షులుగా ఉన్నారు. ఇంకా అనేక మంది అపోస్తులు సాక్షులుగా ఉన్నారు పౌలు గారితో సహా. వీళ్ళందరూ కూడా ఇవన్నీ వండి పెట్టిన అన్నిటి కోసం కూడా వీళ్ళు సాక్షులు. ప్రవచనాలన్నీ ఎవరి పని వాళ్ళ డ్యూటీ. మార్కెట్కి వెళ్ళేవాళ్ళు మార్కెట్కి వెళ్ళారు, తెచ్చేవాళ్ళు తెచ్చారు, వండేవాళ్ళు వండారు, అన్నీ సర్ది పెట్టారు అపోస్తులు. ఇక మీరు తినండి అయ్యా అంటున్నారు అపోస్తులు. కానీ వాక్యం సరిగా అర్థం కాని వాళ్ళు ఏం చేస్తున్నారు? మరలా బియ్యం తెస్తానంటారు, లేదా మరలా కూరగాయలు తీసుకొస్తానంటారు. మనకి ప్రవచనాలతో మనకు పని లేదు. మనం మళ్ళీ మనం ప్రవచనాలతో పని కాదు, ప్రవచనాలు మనం తెలుసుకోవాలి. మనం ప్రవచించాల్సిన విషయాలు ఏమీ లేవు అంటున్నాను. మనం ప్రవచించాల్సిన విషయాలు ఏమీ లేవు. వాళ్ళు ప్రవచించిన వాటిని మనం చదువుకోవటమే. అంతగా దేవుడు చక్కగా సిద్ధపరిచి అంతా ఇస్తే మనం పాపములు ఒప్పుకొని ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రవచనాల గురించి జ్ఞాపకం అలా ప్రవచించారా ఆ ప్రభువారి గురించి, ప్రభువారు ఎలా వచ్చారా, ఈ విధముగా మన కోసం మరణించారా, ఈ విధంగా దేవుడు మనకి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశారా, క్రీస్తు ద్వారానే మనకు రక్షణ, లేకపోతే మన జీవితానికి రక్షణ లేదా, మన బ్రతుకులు రక్షింపబడకపోతే యేసుక్రీస్తు వారే రాకపోతే మనం ఏమైపోతాము అనేసని ఆయన వచ్చారు కాబట్టి మనం పాపములు ఒప్పుకొని మనం ఆయన మార్గములో నడవాలి అనేసని ఈ విషయాలన్నీ మనం బోధించాలి, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి తప్ప మనం కొత్తగా ప్రవచించడానికి ఏమీ లేదండి. వాక్యాలు సరిగా అర్థం చేసుకోండి, దేవుని యొక్క జ్ఞానాన్ని సరిగా తెలుసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ యొక్క దేవుని మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.